నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి కార్తీక శుభయోగం శీర్షికన కార్తీక మాసంలో అశ్వత్థ వృక్షానికి పూజ చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో, అశ్వత్థ వృక్షానికి ఏ విధంగా పూజ చేస్తే ఎలాంటి విశేషమైన శుభయోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు కార్తీక మాసంలో వచ్చే ఆదివారం. కార్తీక మాసంలో వచ్చే ఆదివారానికి ఉన్న ప్రాధాన్యత గురించి స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు వివరించాడు. ఆ విశిష్టత ఏంటంటే, కార్తీకే భానువారేతు స్నానకర్మ సమాచరేత్ మాసస్నానేన యత్పుణ్యం తత్పుణ్యం లభేత్నుప అంటూ వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పాడు. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని భావాన్ని మనం పరిశీలిస్తే, కార్తీకే భానువారేతు స్నానకర్మ సమాచరేత్ అంటే కార్తీక మాసంలో వచ్చే ఆదివారం ఎవరైతే తెల్లవారుజామున నదీ స్నానం చేస్తారో లేదా ఇంట్లో అయినా సరే చన్నీటి స్నానాన్ని ఆచరిస్తారో వాళ్ళకి మాస స్నానేన యత్ పుణ్యం తత్పుణ్యం లభేత్ నృప అంటే అర్థం ఏంటంటే, కార్తీక మాసం నెల రోజులు కూడా నదీ స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. కార్తీక మాసంలో నెల రోజులు కూడా తెల్లవారుజామున ఇంట్లో చన్నీటి స్నానం చేసిన ఫలితం కలుగుతుందని ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. ఈ విషయం స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పాడు. కాబట్టి కార్తీక ఆదివారం సందర్భంగా ఈ ఒక్కరోజు నదీ స్నానం చేసిన లేదా తెల్లవారుజామున ఇంట్లో అయినా సరే చన్నీటి స్నానం చేసిన కార్తీక మాసం నెల రోజులు కార్తీక స్నానాన్ని చేసిన ఫలితాన్ని పొందవచ్చు. అలాగే కార్తీక ఆదివారం సందర్భంగా దేవాలయంలో సూర్యనారాయణమూర్తి దగ్గర మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించినట్లయితే అన్ని రకాలైనటువంటి దృష్టి దోషాలను తొలగింపజేసుకోవచ్చు. అలాగే దేవాలయంలో సూర్యనారాయణమూర్తి సన్నిధిలో గోధుమ పిండితో ప్రమిదను తయారు చేసి ఆ గోధుమ పిండి ప్రమిదలో దీపాన్ని వెలిగించినట్లయితే ఆయుష్ పెరుగుతుంది, దీర్ఘాయుర్దాయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే తిథి పరంగా చూస్తే ఈరోజు కార్తీక మాసం బహుళపక్షం షష్ఠి తిథి. కార్తీక బహుళ షష్ఠి తిథి సందర్భంగా ఈరోజు గ్రామ దేవతలను దర్శనం చేసుకోవటం ద్వారా, గ్రామ దేవతలకు పెరుగన్న నైవేద్యంగా సమర్పించడం ద్వారా అన్ని రకాలైన అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అదేవిధంగా కార్తీక మాసంలో అశ్వత్థ వృక్షం రావి చెట్టుకు చేసే పూజకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. కార్తీక మాసంలో శుక్లపక్షంలో కానీ బహుళపక్షంలో కానీ ఎప్పుడైనా సరే నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో రావి చెట్టుకు పూజ చేస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అసలు కార్తీక మాసంలో రావి చెట్టును తాకినా, రావి చెట్టును నాటినా అన్ని రకాలైన పాపాలు దోషాలు తొలగిపోతాయని, ధనప్రాప్తి కలుగుతుందని, సంతాన వృద్ధి కలుగుతుందని పద్మపురాణంలో మనకు ప్రామాణికంగా చెప్పారు. కాబట్టి కార్తీక మాసం సందర్భంగా మహిళామణులు ఎవరైనా సరే రావి చెట్టు దగ్గరకు వెళ్ళాలి. రావి చెట్టు మొదట్లో నీళ్లు పోయాలి. రావి చెట్టు దగ్గర పసుపు కుంకుమ వేసి నమస్కారం చేసుకోవాలి. అలాగే ఒక ఎరుపు రంగు దారాన్ని తీసుకొని ఆ ఎరుపు రంగు దారాన్ని రావి చెట్టుకి 14 సార్లు చుట్టాలి. అలా చుట్టిన తర్వాత రావి చెట్టుకు నమస్కారం చేసుకొని రావి చెట్టు దగ్గర ఒక దీపాన్ని వెలిగించాలి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని చదువుకోవాలి. ఆ శ్లోకం ఏంటంటే, అశ్వత్థాయ వరేణ్యాయ సర్వైశ్వర్య ప్రదాయినే అంతతః శివరూపాయ వృక్షరాజాయతే నమః. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న భావాన్ని మనం పరిశీలిస్తే, అశ్వత్థాయ వరేణ్యాయ సర్వైశ్వర్య ప్రదాయిని అంటే మాకు సమస్త ఐశ్వర్యాలను కలిగింపజేసే రావి చెట్టు నీకు నమస్కారం. అంతతః శివరూపాయ వృక్షరాజాయతే నమః. వృక్షరాజమ పరమేశ్వరుడి స్వరూపంగా చివర్లో ఉన్నటువంటి నీకు నమస్కారం చేస్తున్నాను అని చెప్పటమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. కాబట్టి రావి చెట్టు దగ్గర దీపం పెట్టడం, రావి చెట్టుకి ఎరుపు రంగు దారం చుట్టడం, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఈ శ్లోకాన్ని చదువుకోవటం ద్వారా కార్తీక మాసంలో శివకేశవులు ఇద్దరి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ప్రత్యేకంగా పెళ్లి కావాల్సిన అమ్మాయిలు ఎవరైనా సరే ఈ విధంగా రావి చెట్టుకి విష్ణుప్రియమైన తిథుల్లో అంటే ఏకాదశి, ద్వాదశి తిథుల్లో కానీ లేదా నవమి, దశమి తిథుల్లో కానీ ఎర్రదారం రావి చెట్టుకు చుట్టి అక్కడ దీపం పెట్టినట్లయితే తొందరలోనే కోరుకున్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందవచ్చు. భార్యాభర్తల మధ్య విభేదాభిప్రాయాలు తొలగింపజేసుకోవటానికి కూడా రావి చెట్టుకు చేసే ఈ పూజ విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి కార్తీక ఆదివారం సందర్భంగా సూర్యనారాయణమూర్తి దగ్గర దీపం పెట్టండి. షష్ఠి తిథి సందర్భంగా
గ్రామ దేవతలకు పెరుగన్న నైవేద్యంగా సమర్పించండి. కార్తీక మాసంలో పరమ పవిత్రమైనటువంటి శక్తివంతమైనటువంటి రావి చెట్టుకు పూజ చేయండి. మనకి స్కాంద పురాణం ఏం చెప్పిందంటే, కార్తీక మాసంలో ఎవరైనా సరే దేవాలయ ప్రాంగణంలో కానీ, తులసి మొక్క దగ్గర కానీ, రావి చెట్టు దగ్గర కానీ ఈ 3 చోట్ల దీపాలు పెడితే చాలు, కార్తీక మాసం అన్ని చోట్ల దీపాలు వెలిగించిన ఫలితం కలుగుతుందని స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో ప్రామాణికంగా చెప్పారు. కాబట్టి ఒక్క రావి చెట్టు దగ్గర కార్తీక మాసంలో దీపం పెడితే చాలు, అన్ని చోట్ల దీపాలు వెలిగించిన విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా రావి చెట్టును పూజించండి, చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. రేపటి కార్తీక శుభయోగం శీర్షికన కార్తీక మాసంలో వచ్చే సోమవారం సందర్భంగా ఈశ్వరుడికి ఏ విధంగా షోడశోపచార పూజ నిర్వహిస్తే శివానుగ్రహానికి సులభంగా పాత్రలమవ్వచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానిని పాదము బ్రహ్మ కడిగిన పాదము. నాకిప్పుడు ఆ కృష్ణ పరమాత్మ యొక్క లీలలు విస్తారంగా తెలుసుకోవాలనుంది. అవి ఆశ్చర్యంపు పనులు. చక్కటి మాట వేశాడు, మంచి మాట. ఆశ్చర్యపు పనులుట స్వామి చేసినటువంటివన్నీ. ఆ దేవు ప్రకృతి అయ్యది, ఆయన స్వభావం ఎటువంటిది, ఏ భంగి వచ్చి మత్యుడై పుట్టే. ఆయన మానవ జన్మ ఎందుకయ్యే స్వీకరించాడు? ఎందుకంటే ఆయన దేవతలను కూడా శాసించేటువంటి దేవదేవుడే. ఆయన దేవతల కంటే తక్కువ ఉపాధి కలిగినటువంటి మానవ ఉపాధిని ఏ విధంగా స్వీకరించాడు? స్వీకరించి చేసిన పని ఏమిటి? దేవతలాదిగా గల భువనావాసుల నెల్ల కాచునధికుడు ధరణిన్. మొత్తం దేవతల మొదలుకొని సమస్త భువనాల్ని కాపాడేవాడు. అందుకే దేవతలాదిగా గల భువనావాసుల నెల్ల కాచునధికుడు ధరణిన్ గోవుల కాచని తండును. దేవతలను కాచిన మహానుభావుడు భూమికి దిగి గోవులు కాచుకోవడం ఏంటయ్యా? నాకు వినాలని ఆసక్తిగా ఉన్నది. 14 జగములు తన యుదరంబున జతను పడగ అనుచు మహాకోవిదుడు ఒక మానవ భామిని ఉదరంబున ఎట్లడంగి ఉండే మహాత్మా. 14 భువనాల్ని కడుపులో పెట్టుకున్న మహానుభావుడు ఒక మానవకాంత గర్భంలో ఎలా ఉన్నాడు? ఇవి నాకు తెలుసుకోవాలన్నది. పైగా నారాయణ చరిత్ర ఎటువంటిదంటే అప్రమేయ ప్రభావుడు. ఆకాశంబు మొదలైన భూతంబులు కలిగించి భూత తన్మాత్రలు ఉపాదానంబులుగా సోమాగ్నిమయంబులకు శుక్రశోణిత పీతంబులై పొడము శరీరంబులు ప్రాణముకు సమీరణంబులు చేష్టించు. పంచభూతములు ఏర్పరిచిన వాడు ఆయన. పంచభూతముల యొక్క వికారము కలిగిన దేహములు ఏర్పరిచిన వాడు ఆయన. ఆ సర్వదేహముల యందు అంతర్యామిగా ఉండి నిర్వహించేటువంటి వాడు ఆయన. అటువంటి మహాత్ముడు ఈ విధంగా మానవుడై పుట్టి పంచభూత వికారాలతో కూడిన మానవ దేహాన్ని ఎందుకు స్వీకరించాడు? పైగా ఆయన ఎటువంటి వాడంటే ధర్మంబులకు సేతువు, అధర్మంబులకు అఖాతము. చక్కటి మాట. ఆయన ధర్మాలకు సేతువుట. సేతువు అంటే ధర్మాన్ని చక్కగా నిర్మాణం చేసేటువంటి వాడు, వ్యవస్థని ఏర్పరిచినవాడు. అదేవిధంగా అధర్మాన్ని దెబ్బతీసేవాడు. వేదంబులకు వేద్యంబు, బోధంబులకు బోధ్యంబు. అంటే వేదముల చేత తెలియబడేవాడు, జ్ఞానముల చేత తెలుసుకోదగినటువంటి వాడతను. ప్రాప్తులకు ప్రాప్యంబు. ఎవరైనా గొప్ప స్థానం పొందాలి అనుకుంటే ఆ గొప్ప స్థానం అతడే. మనం పొందదలుచుకున్న ప్రతి గొప్పతనము నారాయణుడే. అందుకే విభూతి యోగంలో చెప్తున్నాడు, గొప్పవన్నీ ఆయనే అన్నాడు. కనుకనే ప్రాప్తులకు ప్రాప్యంబునగు ఆ వస్తువు. ఆయన ఒక వస్తువు అన్నాడు. చక్కటి మాట. ఈ వస్తువు అనేది వేదాంత పరిభాష. పరబ్రహ్మ వస్తువు అని మాట్లాడుతా. అలాంటి ఆ వస్తువు అంటే అది పురుషుడు కాదు, స్త్రీ కాదు. ఆయన వేదముల చేత వేదాంతముల చేత ప్రతిపాదింపబడే పరతత్వము. అందుకు వస్తువు అనే మాట అక్కడ వేశారు. ఇక్కడ అలాంటి ఆ వస్తువు అతండయన వెలుంగు సర్వజ్ఞుండు నిసర్గ జరావరణ విఫలంబుగు దేహమ్మునుద్వహించుండ అద్భుతంబయ్యడు. ఆయన సర్వజ్ఞుడైన వాడే. ఆయన జనన మరణ వికారములతో కూడిన దేహాన్ని తీసుకోవడం ఏమిటి? మంచి ప్రశ్న కదా వేస్తే అప్పుడు చెప్తున్నాడు, నీ వడిగిన ఈ అర్థము భూవారా కడు కడిది. నువ్వు చెప్పినటువంటి ఈ ప్రశ్నలో నువ్వు కోరిక ఉన్నదే, ఈ కోరిక చాలా గొప్పదయ్యా. ఎందుకంటే విష్ణువు గురించి తెలుసుకోవాలని కోరికను ముందు మెచ్చుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ప్రపంచంలో ఇది తెలుసుకోవాలి అది తెలుసుకోవాలని కోరిక ఏదైనా ఉండొచ్చు, కానీ అవేవి తరింపజేయవు. పరమాత్మ గురించి తెలుసుకోవాలని కోరిక తరింపజేస్తుంది. కనుకనే దురవబోధం బై అన్నా విన్న తెరంగున అంత తేలిగ్గా అర్థం కాదు కృష్ణతత్వము. అలాంటి దురవబోధము అంటే మామూలు బుద్ధులకి అర్థం కానిది కృష్ణతత్వం. ఇది గ్రహించవలసిన ప్రధాన అంశం. ఆ విన్న తెరంగున నీ భావమలర విస్తరింతు పరిపాటి దగన్ అంటున్నాడు వైశంపాయనుడు. ఆ మహాత్ముని యొక్క ఆంతర్యాల్ని నేను కూడా చెప్పలేను. ఏదో గురువుల యొక్క దయ వల్ల, అంటే వ్యాసుడు ఈయన గురువు కదా, ఆ గురువుల యొక్క దయ వల్ల నేను గ్రహించగలిగిన దాన్ని చెప్పగలిగినంత చెప్తానన్నాడు. అంత వినయం ఉండాలండి కృష్ణ కథలో. వినయంతో శరణ పెడితే చిక్కుతాడేమో కానీ నేను చెప్తా, నాకు తెలుసు అన్నామా జారిపోతాడు. అహంకారంలో దూరంగా ఉంటాడు పరమాత్మ.
అందుకే ఈశ్వరస్యాప్యభిమాన ద్వేషిత్వాత్ అంటున్నాడు నారద భక్తి సూత్రాల్లో నారదుడు. అహంకారం అంటే అసహ్యం అంటే భగవానుడికి, కనుక నేను చెప్తా అన్నామా దెబ్బతినిశాం. ఇంతటి వాడే వ్యాసుని యొక్క నేరుగా ఉన్నటువంటి శిష్యుల్లో ఒకడైన వైశంపాయనుడే నా నేరిచిన భంగి చెప్పేదా, అది గురుకటాక్షం వల్ల నేను తెలుసుకోగలిగినంత చెప్తున్నాను అంటూ విష్ణు మాహాత్మ్య కథనంబు వినుటకిట్లు బుద్ధి జనయించనంతయు పుణ్యతముడవు. అంత చక్కటి మాట. విష్ణు మాహాత్మ్య కథ వినాలి అనే బుద్ధి నీకు పుట్టిందంటేనే ఎంత పుణ్యాత్ముడివయ్యా. ఈ మాట జాగ్రత్తగా చూస్తే సుఖయోగేంద్రుడు కూడా పరీక్షణ్ మహారాజుకి భేషను ఇలాగే భుజం చరిచాడండి. ఎక్కడ? భాగవతంలో. ఎప్పుడు? 9 స్కంధాలు విన్నాక, దశమ స్కంధంలోకి వచ్చాక, అప్పుడు అన్నట్ట నా కృష్ణుడి గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలందని. ఇప్పటికి నీ పుణ్యం పండింది అన్నాడు ఇక్కడ. ఎప్పటికీ? 9 స్కంధాలు బుద్ధిగా విన్నాక. ఏం ప్రారంభంలోనే కృష్ణుడితో ప్రారంభించవచ్చు కదా. అసలు భాగవతానికి నాయకుడు కృష్ణుడే. కృష్ణుడి గురించి చెప్పాలనే కూర్చున్నాడు సుఖయోగేంద్రుడు. కానీ ముందంతా ఏవో చెప్తున్నాడు, ఇతర అవతారాలన్నీ చెప్పాడు. ఇది కృష్ణుడి గురించి చెప్పకపోలేదు, మధ్య మధ్యలో తెస్తూనే ఉన్నాడు కృష్ణుడిని. ఆ నరసింహ చరిత్ర చెప్పినప్పుడు కూడా శిశుపాలుడు కృష్ణుల్లో లీనమైన తర్వాత ధర్మరాజు నారదుడిని అడిగితే అప్పుడు చెప్పాడు అంటూ మళ్ళీ అక్కడ కృష్ణ సంబంధంగానే మొదటి నుంచి కృష్ణ సంబంధంతోనే భాగవతం నడుపుతాడు. అంటే అవన్నీ కూడా కృష్ణుడిని అర్థం చేసుకోవడానికి కావలసిన సంస్కారాలు ఇస్తాయి 9 స్కంధములు. కానీ కృష్ణ కథ వినేటప్పుడు మాత్రం కుతూహలం ఉంటే సరిపోదు. మరేమిటి? ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇక్కడ అక్కడ కూడా వ్యాసుడు పెట్టినటువంటి కీలకం అక్కడ ఉందండి, అది పట్టుకోగలగాలి. 9 స్కంధములు వినడం చేత అసలు పరమాత్మ ఏమిటి, అవతారములేమిటి, వాటి సంస్కారములేమిటి, ఇవన్నీ బాగా అవగతమై మనస్సు ఒక పండుతుంది క్రమంగా. దానికి తగ్గట్టుగా పక్వతని సంపాదిస్తుంది. అలాంటి పక్వత గల మనస్సు మాత్రమే కృష్ణుణ్ణి తెలుసుకోగలదు, ఇంకెవరు తెలుసుకోలేరు. ఇది ఇక్కడ తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం. కానీ కృష్ణుడు మనకేదో పొరపాటుగా అర్థమయ్యాడంటే మనం ఇంకా పండలేదనమాట. అప్పుడు మనం గురు శుశ్రూష చేస్తూ జాగ్రత్తగా వినయంగా సాధనలు చేస్తే పాప పంకిలం పోయి అప్పుడు కృష్ణతత్వం అర్థం చేసుకుని అర్హత వస్తుందట. అర్థం అవ్వడం కాదు, అర్థం చేసుకుని అర్హత ముందు రావాలి. అందుకే ఇక్కడ ఈ మాట చూడండి, విష్ణు కథ అనగా కృష్ణ కథ వినాలని నీకు ఇప్పుడు బుద్ధి పుట్టింది, నువ్వు పుణ్యాత్ముడివి. మామూలు పుణ్యం కాదు, పుణ్యతముడు. నీకంటే గొప్ప పుణ్యాత్ముడు ఎవడున్నాడయ్యా? ఇలాంటి మాట సుఖయోగేంద్రుడు చెప్తున్నారు. సమ్యక్ వ్యవసితా బుద్ధి తవ రాజర్షి సత్తమా అన్నాడు. నీకిప్పటికి సమ్యక్ వ్యవసితా బుద్ధి, వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన. ఇప్పుడు నిశ్చయాత్మకంగా కృష్ణుని యందు నిలిచింది నీ బుద్ధి, ఆయనే అని నిలిచిందే చాలు, చాలా సంతోషం. ఇప్పటికి నీకు వాసుదేవ కథయందు యజ్జాతా నైష్ఠికీ రతి అంటున్నాడు సుఖయోగేంద్రుడు. వాసుదేవ కథయందు నైష్ఠికీ రతి కలిగిందన్నాడు. అంటే అర్థం ఏంటి? మాట చూడండి, బహుశా ఇలాంటి పదజాలాలు మీకు ఏ సాహిత్యంలోనూ దొరకవు. నైష్ఠికీ రతి, రతి అంటే ఆసక్తి, ఒట్టి ఆసక్తి కదా. నైష్ఠికీ రతి, నిష్ఠ కలిగిన ఆసక్తి. కనుక 2 సులక్షణాలు నీకు ఇప్పుడు వచ్చాయి. ఒకటి సమ్యక్ వ్యవసిత బుద్ధికి, ఇంకోటి నైష్ఠికీ రతి. అంటే నిశ్చయాత్మకంగా ఈ కృష్ణ కథ నాకు కావాలి, అదే కావాలని తపనద ఉండాలి. దాని ఎందుకు నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి ఉండాలి. 2 నిష్ఠతో కూడిన ఆసక్తి ఉండాలి. నైష్ఠికీ రతికి నిశ్చయాత్మక బుద్ధి, నిష్ఠతో కూడిన ఆసక్తి, ఈ 2 నీకు ఉన్నాయి కనుక నీకు చెప్తున్నానని సుఖయోగేంద్రుడు అంతటి వాడు, పరీక్షణ్ మహారాజు అంతటి వాడికి, ఎవడికి 7 రోజుల్లో మోక్షం కావాలనే తపనతో అన్నీ పరిత్యజించి కూర్చున్నవాడికి కూడా 9 స్కంధాలు చెప్పాడు. అప్పుడు అంతవరకు చెప్పలేదు కృష్ణ కథని. అలాగే హరివంశం ప్రారంభం నుంచి కృష్ణుడి గురించి చెప్పడం ప్రధానమేనా, ఎంతవరకు ఈయన కూడా అలాగే కాలక్షేపం చేస్తూ ఈ వంశం ఆ వంశం సృష్టి ఇవన్నీ చెప్పడం మొదలుపెట్టాడండి. ఆ పితృదేవతల కటాక్షం వల్ల జనమేజయుడికి శుద్ధమైనటువంటి అంతఃకరణం ఉదయించి ఉంటుంది. ఆ వంశాన్ని పూర్వీకులను అందరినీ స్మరించడం చేత పితృదేవతలు అనుగ్రహించుంటారు. పితృదేవతల అనుగ్రహం వల్ల కృష్ణ పరమాత్మ గురించి వినాలన్న సద్బుద్ధి పుట్టింది. రామచంద్రమూర్తికి నమస్కరిస్తూ స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్య
శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాన్నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శార్వరినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 6:37 సూర్యాస్తమయం 5:37. తిథి షష్ఠి రాత్రి 7:40 వరకు. నక్షత్రం ఆశ్లేష మధ్యాహ్నం 2:41 వరకు. వర్జం రాత్రి 2:34 నుంచి 4:09 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:09 నుంచి 4:53 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:04 నుంచి 2:41 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టగౌరుకు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం ఆదివారం ప్రదోషం. కార్తీక మాసం కావడం వలన ప్రదోషంలో మనం పూజ చేయడం ద్వారా ఆ శంకరుని యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. ఆదివారం కావడం వలన సూర్యోదయానికి ముందే చన్నీటితో స్నానం చేయడం, సూర్యోదయానంతరం సూర్య నమస్కారాలు చేయడం, మధ్యాహ్న కాలంలో గోధుమ పాయసాన్ని ఆ సూర్యనారాయణమూర్తికి నివేదన చేయడం, దాన్ని ప్రసాదంగా తీసుకోవడం. విశేషించి ప్రదోషం ఉంది కాబట్టి సాయంకాలం సూర్యాస్తమయం నుంచి 1:12 కేజీంపావు గోధుమలతో పూజ చేసి ఆ గోధుమలను ఆవులకు పెట్టడం ద్వారా లేదా గోధుమలను హోమం చేయడం ద్వారా విశేషమైన సత్ఫలితం సిద్ధిస్తుంది. ముఖ్యంగా సంతానం లేని వాళ్ళకి సంతానం కలగడం, సంతానం ఉన్న వాళ్ళకి సంతానం అనుకూలమైనటువంటి భావాన్ని పొందడం, వాళ్ళు అభివృద్ధిలోకి రావడం, లోకానికి ఉపయోగించేటువంటి వ్యక్తులుగా వాళ్ళు రూపుదిద్దుకోవడం మొదలైనటువంటి సత్ఫలితాలు సిద్ధిస్తాయి. ఈరోజు విశేషించి మనకు ఏ ఏ వస్తువులు అవసరాలో ఆ అవసరమైన వస్తువులతో పాటు అన్ని వస్తువులని కూడా దానం చేయడం మంచిది. యథావకాశంగా వాటిని స్వయంగా చేయలేనప్పుడు మానసికంగా చేసినా అటువంటి సత్ఫలితమే సిద్ధిస్తుంది. కాబట్టి దీపదానం మొదలైనటువంటివన్నీ కూడా ఎన్ని దానాలు చేస్తే అంత మంచిది. ఈ రోజున నేటి ఆణిముత్యాలు. హోదాలో ఉన్నప్పుడు హుందాగా ఉండడం వివేకం. శ్రీగణేశాయ నమః. శ్రీసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభనరసింహసరస్వతి. శ్రీగురుదత్తాత్రేయాయ నమః. శ్రీగణపతి సచ్చిదానంద సద్గురుపాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. బలం భవధ్యానకృతౌ దిశేతి యథా బలం ప్రార్థయ దేవదేవం. మా ప్రార్థయైనంకిల కించిదన్యత్ సమస్తశక్తియాగమకీలకం తత్. ఇది ధ్యానాని కోసం నూతన ప్రయత్నం చేసే వారందరికీ కూడా చాలా మౌలికంగా కావలసిన సూక్తి. స్థూలార్థం ఏంటంటే, దేవా నిన్ను ధ్యానం చేసేందుకోసం నాకు బలం ఇవ్వు అనే ప్రార్థనని నీ బలం మొత్తం ఉపయోగించి చేయాలి. నీకెంత బలం ఉంటే అంత బలం ఉపయోగించేసి ఈ ప్రార్థన ఒక్కటే చేయాలి. ఏమని? నిన్ను ప్రార్థించేందుకు బలం ప్రసాదించు అని. అంతేకాదు, ఇంతకంటే వేరే ప్రార్థన ఏది చేయబోకు. ఇలా చేస్తే నీకేమొస్తామంటే సమస్త శక్తులు వచ్చేస్తాయి. నీకు సమస్త శక్తులు ఒకేసారి రావాలనే కోరిక నీకు నిజంగా ఉన్నట్టయితే ఏ శక్తిని కోరబోకు. నిన్ను ధ్యానించే శక్తి మాత్రమే నాకు కావాలని అది ఒక్కటే కోరు. అది దాంట్లో ఉండే కీలకం, రహస్యం అంటున్నారు. అదేమిటండి? నా కోరికేమో సమస్త శక్తులు రావాలని, కోరేదేమో వేరే కోరిక, నిన్ను ధ్యానించే శక్తి రావాలని. ఎలా కుదురుతుంది? మనస్సులో ఒకటి పెట్టుకుని బయట కూడా అంటే సరిపోతుందా? మనస్సులో ఒకటి పెట్టుకుని బయటికి ఒకటి అనమంటల్లా. మనస్సులో కూడా ఆ మొదటి కోరికలను తీసేసి భగవద్ధ్యానం కావాలి అనే కోరిక ఒక్కటే పెట్టుకో అని చెబుతున్నారు. అదేమిటండి? నా కోరికను చంపేసుకొని ఈ కోరికను పెట్టుకోమంటారు ఏమిటండి? అది మాత్రం ఏం బాగుంది? ఎందుకు బాగుందంటే, ధ్యానానికి కూర్చున్నావు, ఎక్కడ లేని విషయాలు గుర్తొచ్చి పడిపోతున్నాయి, ఎప్పటిప్పటి విషయాలు గుర్తొస్తున్నాయి. ఏమిటి కారణం? ఆ కారణం ఏమిటంటే ఒకే ఒక కారణం, నీ మనస్సు నిండా కోరికలు దట్టించి ఉండటమే దానికి కారణం. లోపల కోరికలు
గిలగిలా తిరిగేస్తున్నాయి. అందుచేత ఎక్కడెక్కడ విషయాలు గుర్తొచ్చినట్టు నానా ఇబ్బందులు పడుతున్నావు. ఇది ఎవరి ప్రతిభ అంటే నీ ప్రతిభ కాదు, నీ బలం కాదు, నీలో ఉండేటువంటి కోరికల బలం ఇది. కనుక ఇంత కోరికలకు బలంగా ఉంది కనుక నీ యొక్క బలంలో కొంత భాగాన్ని తీసుకెళ్ళి దైవధ్యానం మీద పెట్టేటప్పటికి ఆ బలం సరిపోవట్లా దైవధ్యానానికి. నీ దగ్గర ఉండేటువంటి సమస్తమైన బలము కూడా వడ్డి కూర్చుంటే కానీ దైవధ్యానం కుదరదు. ఈ బలం ఎక్కడి నుంచి వస్తుంది? అది కూడా భగవంతుడు అనుగ్రహిస్తేనే వస్తుంది. శక్తి వచ్చింది అంటే శక్తిలో మనకి ఆధిపత్యం లేదు. మనం సంపాదించే డబ్బు మీద మనకు ఆధిపత్యం లేదు, మనకు వచ్చిన శక్తి మీద మనకు ఆధిపత్యం లేదు. ఆయన ఇస్తే, ఆ పరమాత్మ ఇస్తే వచ్చేవి ఇవన్నీ కూడా. అలాగే భగవద్ధ్యాన శక్తి కూడా పరమాత్మ ఇస్తేనే మనకు లభిస్తుంది. దానికి ఉపాయాలు ఏమిటంటే కొన్ని మెట్లు చెప్పారు. ఆ మెట్లకి సారాంశంగా ఈ శ్లోకం చెప్పారు. ఆ మెట్లు ఏమిటంటే మొదట భక్తి పెంచుకోవాలి, ఆ భక్తిని ఏకాగ్రతగా మార్చుకోవాలి. తర్వాత కామనారూపమైనటువంటి ఇతఃపూర్వం ఉన్నటువంటి ఏకాగ్రత ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోవాలి. ఈ భక్తి అనేటువంటి ఏకాగ్రత భగవద్ అనుగ్రహ రూపంగానే వస్తుంది తప్పితే నా శక్తితో రాదు అనే విషయాన్ని గుర్తించాలి. కనుక దైవ కృప కోసం ప్రార్థించాలి. దైవ కృప కోసం ప్రార్థించేటప్పుడు భగవద్ ధ్యాన రూపమైన శక్తి మాత్రమే నాకు కలగాలి అనేటువంటి ఏకైక కోరికను పెట్టుకున్నట్లయితే అప్పుడు అద్వితీయమైన పరమాత్మ యొక్క సాక్షాత్ దర్శనం లభిస్తుంది. ఇదే మార్గము అని స్వామీజీ స్వానుభవపూర్వకంగా మనకి ఉపదేశం చేస్తున్నారు. కనుక ఈ ఉపదేశాన్ని అందుకుందాం. నిష్కామమైనటువంటి ఉపాసన మనం చేసి భగవత్ సన్నిధికి మనం చేరుకునేందుకు కృషి చేద్దాం. జయ గురుదత్త. భీమమండలం ఎక్కడున్నదో దానికి 4 వైపుల హద్దులు నీటి పడియల చేత నిర్ణయింపబడ్డాయి. నీరు ఎక్కడ ఉంటుందో దాన్ని హద్దుగా పెట్టారు. దక్షారామానికి భీమమండలం పూర్తయిందని గుర్తేమిటంటే తూర్పు దిక్కున లవణ సముద్రం ఉంటుంది, ఉప్పు నీరు. భైరవపాలెం అని మీరు విని ఉంటారు, భైరవేశ్వరుడు అంటారు. ఆ భైరవపాలెం అనబడేటటువంటి చోట ఉన్నటువంటి లవణ సముద్రం దగ్గర తూర్పు దిక్కున భీమమండలం పూర్తవుతుంది. అలాగే దక్షిణ దిక్కుకు వచ్చేటప్పటికీ మళ్ళీ అంతర్వేది క్షేత్రం, అక్కడ గౌతమీ నది సాగర సంగమాన్ని చెందుతుంది. అలా సాగర సంగమం చెందేటటువంటి గౌతమీ నది ఎక్కడుందో అక్కడ నీలకంఠేశ్వరాలయం ఉంది. తూర్పు దిక్కున కడితే భైరవేశ్వరుడు, దక్షిణ దిక్కునకు వెడితే నీలకంఠేశ్వరుడు. నీలకంఠేశ్వరుడితో పాటుగా అంతర్వేది క్షేత్రంలో నరసింహస్వామి. షట్కాల పూజలు ఉన్నవాళ్ళు ఎవరు అంటే ఇద్దరే, ఒకరు శివుడు, 2 నరసింహస్వామి. ప్రదోష వేళలో దర్శనం ఒక్క పరమశివుడి ఆలయంలోనే చేస్తారు. ఎందుచేత అంటే మిగిలిన కాలములలో ఏ ఏ దేవాలయాలలో ఉండేటటువంటి దేవతలు ఆయా దేవాలయాలలో ఉండేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ ప్రదోష వేళలో మాత్రం ఆయన తాండవం చేస్తాడు. కాబట్టి దేవతలందరూ కూడా శివసన్నిధికి చేరుకుంటారు. అందుకే ప్రదోష వేళలో శివాలయాన్ని దర్శనం చేస్తే అందరూ దేవతల యొక్క దేవాలయాల్ని దర్శనం చేసినట్టే. ప్రదోష వేళలో మిగిలిన దేవాలయాల యొక్క దర్శనం అంత గొప్పగా విధింపబడలేదు. కానీ ఒక్క నరసింహస్వామి దేవాలయం మాత్రం మినహాయింపు. ప్రదోష వేళలో కూడా నరసింహస్వామి దేవాలయాన్ని మాత్రం దర్శనం చెయ్యాలి. అంత గొప్పదైనటువంటి నరసింహస్వామి దేవాలయం, నీలకంఠేశ్వరుని యొక్క దేవాలయం ఆ దక్షిణ దిక్కునకు వెళ్ళేటప్పటికి భీమమండలానికి, దక్షారామ క్షేత్రానికి హద్దుగా ఉన్నాయి. అలాగే పశ్చిమ దిక్కుకు వచ్చేటప్పటికి మళ్ళీ రాజమహేంద్రవరం హద్దు. అక్కడ అఖండ గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది. అఖండ గోదావరి ప్రవహిస్తూ ఆ పశ్చిమ దిక్కులో మార్కండేయ స్వామి వారు ఉన్నారు. మార్కండేయుడి దేవాలయం అని చెప్పి ఇప్పటికీ కూడా అపారమైనటువంటి ప్రసిద్ధి వహించినటువంటి దేవాలయం. గోదావరి నదిలో స్నానం చేసిన వాళ్ళందరూ ఆ దేవాలయానికి వెడతారు. అందుకని పశ్చిమ దిక్కున రాజమహేంద్రవరం హద్దు, ఉమామార్కండేయ స్వామి వారి దేవాలయం. ఉత్తర దిక్కుకు వెళ్ళేటప్పటికీ ఏలా నది హద్దు. ఏలా నది ఒడ్డున ఉన్నటువంటి పీఠికాపురం, పీఠికాపురము అంటే పిఠాపురం, పీఠికాపురం హద్దు. పీఠికాపురంలో ఉండేటటువంటి కుక్కుటేశ్వర స్వామివారు
ఆ ఎల్ల దగ్గర ఉంటారు. అంటే ఒక్క దక్షారామ క్షేత్రానికి తూర్పు, దక్షిణం, పశ్చిమం, ఉత్తరం 4 దిక్కులా కూడా భీమమండలం పూర్తవుతోంది అని గుర్తు ఏమిటంటే 4 శివాలయములు ఉండి 4 దిక్కులా రక్షగా ఉంటాయి. 4 దిక్కులా ఉంటాయి. 12 క్షేత్రములు ఉండి మధ్యలో దుద్దుగా నిలబడి ఉంటుంది. అందులో ఓంకార క్షేత్రం దగ్గర నుంచి 12 క్షేత్రములు ఉంటే మధ్యలో దుద్దుగా దాని మీద రాజహంసగా ఆ దక్షారామంలో ఉండేటటువంటి భీమనాథుడు ప్రకాశిస్తూ ఉంటాడు. అందుకే భీమమండలంలో అపారమైనటువంటి పుష్పములు దొరుకుతాయి. మీరు అందుకే చూడండి, దక్షారామానికి పశ్చిమాన హద్దేది అంటే రాజమహేంద్రవరం. రాజమహేంద్రవరం దగ్గర హద్దేది అంటే అక్కడ ప్రవహించేటటువంటి అఖండ గోదావరి. ఆ అఖండ గోదావరి పరివాహక ప్రాంతంలోనే ధవళేశ్వరం ఉంది. ఆ ధవళేశ్వరంలో ఎన్నెన్ని ఈ పువ్వులకు సంబంధించినటువంటి ఉద్యానవనాలు ఉంటాయో అసలు వాటిలోకి వెడితే మనం ఆశ్చర్యపోతాం. అంత సుగంధభరితమైనటువంటి పుష్పములు, అన్ని చిత్ర విచిత్రములైనటువంటి వర్ణములు కలిగినటువంటి పుష్పములు. ఆ ప్రాంతంలో అన్ని పువ్వులు పుయ్యడానికి, అక్కడ విత్తనం పెడితే అన్ని పూల చెట్లు రావడానికి, అంత పూల సౌరభంతో, పూల సూయగంతో, పూల లావణ్యంతో ఆ ప్రాంతమంతా పరిమళించడానికి కారణం భీమనాథుడు పశ్చిమ దిక్కుని హద్దుగా చేసుకుని మధ్యలో ఉండడమే అంటారు. ఎందుచేత అంటే పువ్వు లోకంలో జ్ఞానమునకు సంకేతంగా చెప్పబడుతుంది, అలాగే భోగమునకు కూడా సంకేతంగా చెప్పబడుతుంది. భోగమునకు సంకేతంగా చెప్పబడేటటువంటి పువ్వులు అంత విశేషంగా దొరుకుతాయి అన్న మాటకు అర్థం ఏమిటంటే దక్షారామ క్షేత్రం ఎక్కడున్నదో, దక్షారామ క్షేత్రమునకు సరిహద్దులలో భీమమండలం ఎంతవరకు ఉన్నదో ఆ ప్రాంతముల యందు భోగమునకు భోగము దొరుకుతుంది, మోక్షమునకు మోక్షము దొరుకుతుంది. రెండు, ఎక్కడ చూసినా నీటి పడియలుంటాయి. ఎప్పుడూ అసలు నీరు ఎండిపోవడం అన్నది ఉండదు. అందుకే గోదావరి నదికి ఒక ప్రత్యేకమైన పేరు ఉంది, మంగళోత్సంగా అని ఒక పేరు. ఒక్క గోదావరి నది మాత్రం ఎండిపోకుండా జీవనదులలో ఒకటిగా, జీవనదులన్నీ ఎండిపోకుండా ఎలా ప్రవహిస్తూ ఉంటాయో అలా నిరంతరం ప్రవహిస్తుంది. పైగా గోదావరికి ఒక విశేషం ఉంది. గోదావరి నదిలో ఇక్కడ స్నానం చేస్తేనే ఎక్కువ ఫలితం వస్తుందని, ఇంకొక చోట చేస్తే తక్కువ ఫలితం వస్తుందని నిర్ణయం లేదు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఎక్కడ స్నానం చేసినప్పటికీ కూడా ఒకే ఫలితం వస్తుంది. అంత గొప్పగా ఫలితం ఇవ్వగలిగినటువంటి పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉన్నటువంటి నది కనుక దానికి ప్రత్యేకంగా మంగళోత్సంగా అని ఒక పేరు. అంతటి పాడి పంటలకి, అంతటి పుష్పరాసులను దొరికేటట్టుగా అక్కడ ఉండేటటువంటి పూల చెట్లన్నీ పుష్పించడానికి, పాడి పంటలతో తొలతూగుతూ ఆ ప్రాంతాలు ఉండడానికి, అక్కడ పశువులన్నీ కూడా చక్కగా ఎప్పుడూ గ్రాసం దొరికి సంతోషంగా వృద్ధిలోకి రావడానికి, గోదావరి అన్ని ఉపనదులతో ప్రవహించడానికి, అంత పుణ్యమునివ్వగలిగినటువంటి క్షేత్రములు ఆ చుట్టుపక్కల ఎన్నో ఏర్పడడానికి కారణమేది అంటే భీమనాథుడు మధ్యలో ఉండడమే. భీమనాథుడు మధ్యలో ఉండి భీమమండలంగా విస్తరించింది కనుక ఆ ప్రాంతమంతా కూడా ఆలయాలతో నిండిపోయి ఆధ్యాత్మికమైనటువంటి అభ్యున్నతిని, ఇహమునందు కావలసినటువంటి సమస్త సౌఖ్యములను, భోగములను, చిట్ట చివర పొందవలసినటువంటి జ్ఞానమును, మోక్షమును కూడా అనుగ్రహించగలిగినటువంటి క్షేత్రముగా దక్షారామము, ఆ క్షేత్రమునకు అధిపతి అయినటువంటి భీమనాథుడు ప్రకాశిస్తున్నాడు అని చెప్పబడుతుంది. సాధారణంగా మీకు లోకంలో ఎక్కడైనా సూర్యనారాయణమూర్తి ప్రతిష్ఠ చేశాడనుకోండి శివలింగాన్ని, ఆ క్షేత్రానికి 4 దిక్కులా చంద్రుడు ప్రతిష్ఠ చేస్తాడు. చంద్రప్రతిష్ఠ చేస్తే ఆ శివాలయంలో ఉండేటటువంటి శివలింగాన్ని సోమేశ్వరుడు అని పిలుస్తారు. సోముడు అన్న పేరు చంద్రుడికి ఉంది కనుక, చంద్రుడు ప్రతిష్ఠ చేసినటువంటి లింగం కనుక ఇంకా దానికి మళ్ళీ ప్రత్యేకమైనటువంటి పేరు ఉండదు, సోమేశ్వరుడు అంటారు. సూర్యప్రతిష్ఠ ఎక్కడైనా ఉంటే దానికి 4 వైపులా సోమేశ్వరాలు ఉండాలి. కానీ ఒక్క దక్షారామ క్షేత్రానికి మాత్రం ఒక విశేషమైనటువంటి విభూతి ఉన్నది.
మిగిలినటువంటి ఏ క్షేత్రమునకు లేనటువంటి అద్భుతం ఒక్క దక్షారామ క్షేత్రానికి ఉన్నటువంటి అద్భుతం ఒకటి ఉంది. దానికి 8 దిక్కుల సోమేశ్వరాలు ఉన్నాయి. 8 దిక్కులలో చంద్రుడు ప్రతిష్ఠ చేశాడు. 8 దిక్కులలో ఉన్నటువంటి శివాలయాల యొక్క పేరు కూడా సోమేశ్వరము అనే పిలువబడుతుంది. ఏదైనా ఒక రోజున మీరు ప్రాతకాలంలో బయలుదేరి దక్షారామ క్షేత్రానికి ప్రదక్షిణంగా వెళ్ళాలి అంటే ఈ 8 సోమేశ్వరాల్ని దర్శనం చెయ్యాలి. ఈ 8 సోమేశ్వరాల్ని దర్శనం చేసి ప్రదోష వేళకి దక్షారామ క్షేత్రంలోకి ప్రవేశించి భీమనాథుని యొక్క దర్శనం చేస్తే అది జీవితంలో పరమాద్భుతమైనటువంటి విశేషంగా చెప్తారు. అంత గొప్ప విశేషంగా చెప్పబడేటటువంటిది కనుక ఆ 8 సోమేశ్వరాల్ని దర్శనం చేసి దక్షారామంలోకి ప్రవేశించేటటువంటి ప్రయత్నం మనందరం కూడా చెయ్యాలి. అది పెద్ద కష్టమైనటువంటి పనేం కాదు. ఒక క్షేత్రం నుంచి ఒక క్షేత్రానికి ప్రయాణం కూడా బహు ఆహ్లాదకరంగా ఉంటుంది, ఎంతో సంతోషంగా ఉంటుంది, ప్రకృతి అందాలకి ఆటపట్టుగా ఉంటుంది. ప్రయాణం చెయ్యడం కూడా అత్యంత సౌకర్యంగా ఉంటుంది. అందులో దక్షారామ క్షేత్రానికి మొట్టమొదట ప్రదక్షిణంగా బయలుదేరుతున్నాము అన్న మాటకు అర్థం ఏమిటి? స్వామివారు ఎదురుగుండా ఉంటే ఆయన ఎదురుగుండా చూస్తున్నది తూర్పు దిక్కైతే మనం తూర్పు నుంచి బయలుదేరితే తూర్పున బయలుదేరి ఆగ్నేయానికి వెళ్ళి దక్షిణానికి వచ్చి నైరుతి దిక్కుని చూసి పశ్చిమానికి వచ్చి వాయవ్యానికి వచ్చి వాయవ్యం నుంచి ఉత్తరానికి వచ్చి ఉత్తరం నుంచి ఈశాన్యానికి వచ్చి ఈశాన్యం నుంచి మళ్ళీ తూర్పుకొచ్చి తూర్పు నుంచి దేవాలయంలోకి ప్రవేశిస్తే ప్రదక్షిణం పూర్తయింది అంటారు. దక్షారామ క్షేత్రం భీమనాథుడు మధ్యలో సూర్యప్రతిష్ఠ ఉంటే 8 దిక్కుల చంద్రప్రతిష్ఠతో కూడుకున్నటువంటి ఆలయాలు ఉన్నాయి. మొట్టమొదట తూర్పు దిక్కున ఉన్నటువంటి ఆలయం కోలంక. కోలంక క్షేత్రంలో చంద్రుడు ప్రతిష్ఠించినటువంటి ఆలయం కనుక సోమేశ్వరము అని పిలుస్తారు. స్వామి తూర్పు దిక్కుగా చూస్తూ ఉంటాడు. కోలంక గ్రామంలో ఒక అద్భుతమైనటువంటి విశేషం. ఈ 8 చోట్ల స్వామి పేరు సోమేశ్వరుడే. కోలంకలో అమ్మవారి పేరు ఉమాదేవి. ఆత్రేయీ నది ప్రవహిస్తూ ఉంటుంది. కోలంక గ్రామంలోకి మీరు వెళ్ళి దేవాలయాన్ని దర్శనం చెయ్యగానే మీకు ఒక విశేషం కనపడుతుంది. యువతల వైపుకి అంటే మనం దేవాలయంలోకి వెడుతున్నప్పుడు ఎడం వైపుకి చిట్ట చివర సోమేశ్వరుడు ఉంటాడు, శివాలయం ఉంటుంది. మధ్యలో వెంకటేశ్వరుడు ఉంటాడు. అటు చివరకి శ్రీ మహావిష్ణువు కేశవుని యొక్క ఆలయం ఉంటుంది. శివకేశవుల యొక్క ఆలయాలు పక్క పక్కనే ఉంటాయి. ఎప్పుడైనా కేశవుడి ఆలయం యొక్క నీడ శివాలయం మీద, శివాలయం యొక్క నీడ కేశవుని యొక్క ఆలయం మీద పడుతూ ఉండగా అక్కడ ప్రదక్షిణం చేయడం అనేటటువంటిది పరమాద్భుతమైనటువంటి విశేషంగా చెప్పబడుతుంది. అంత అద్భుతమైనటువంటి దేవాలయం కోలంక గ్రామంలో కనపడుతుంది. ఆత్రేయీ నది ప్రవహిస్తూ ఉంటుంది అక్కడ, గోదావరి యొక్క ఉపనది. గ్రామం పరమ ప్రశాంతంగా ఉంటుంది. ప్రజలు అపారమైనటువంటి ప్రేమాస్పదులై ఉంటారు. అసలు అక్కడ శివాలయంలోనూ విష్ణువాలయంలో ఉండేటటువంటి అర్చకులు కూడా అంత ప్రేమ కలిగినటువంటి వారై అంత ప్రేమతో పలకరిస్తారు. ఆ ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేస్తే ఏకకాలంలో శివుడికి, వెంకటేశ్వరుడికి, కేశవుడికి ముగ్గురికి ప్రదక్షిణం చేసి మళ్ళీ వచ్చి సోమేశ్వర దర్శనం చేసి మధ్యలో వెంకటేశ్వర దర్శనం చేసి కుడి చేతి వైపు చివర ఉన్నటువంటి కేశవుని యొక్క ఆలయాన్ని దర్శనం చేసుకుని చక్కగా బయటికి రావచ్చు. అది మొట్టమొదట తూర్పు దిక్కున ఉండేటటువంటి కోలంక ఆలయం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఓం నమః శివాయ. శివాయ. శంకరాయ శివశంకరాయ పరమేశ్వరాయ నమః. శంభవే కరుణ సింధవే దురితనాశకాయ నమః. శంకరాయ శివశంకరాయ పరమేశ్వరాయ నమః. శంభవే కరుణ సింధవే దురితనాశకాయ నమః.
శంకరాయ శివశంకరాయ పరమేశ్వరాయ నమః శంభవే కరుణ సింధవే దురితనాశకాయ నమః శంభవే దురితనాశకాయ నమః. ధ్రువ చరిత్ర. ధ్రువుని కథను శివశర్మకు ఇలా చెప్పాడు. ఓ శివశర్మ, చాలా చిన్నతనంలోనే ధ్రువుణ్ణి అతడి సవతి తల్లి అయినటువంటి సురుచి ఇలా హేళన చేసిందట. నువ్వు నా కడుపున పుట్టుంటే కూడా నువ్వు కూడా నీకు రాజు ఒడిలో కూర్చునేటువంటి భాగ్యం దక్కేది. ధ్రువుడి కథ ఇక్కడ వినాలి మనం. కానీ నువ్వు ఆ పుణ్యం చేసుకోలేదు కాబట్టి, సునీతి గర్భాన్ని పుట్టావు కాబట్టి కనుక నువ్వు అయోగ్యుడివి. నా పుత్రుడు ఉత్తముడే, యోగ్యుడు, రాజు ఒడిలో కూర్చోవటానికి అర్హుడు. ఒకవేళ నువ్వు రాజు ఒడిలో కూర్చోవాలని బాగా ఆశపడితే మాత్రం తిరిగి నా కడుపులోనే పుట్టాలా, పుట్టి పుణ్యాన్ని సంపాదించుకో. ఇక్కడ కథ కొంచెం విచిత్రంగా ఉంటుంది. ఇంకొక చోట విష్ణు దగ్గర వెళ్ళి విష్ణుని చూసుకొని విష్ణు తోడ మీద కూర్చొని చెప్తారు. అది పర్వాలేదు. నువ్వు అర్హత కోసం ప్రయత్నం చేయి, తపస్సు చేయని అర్థం దీంట్లో. నా కడుపును పుట్టు ఉంటే మళ్ళీ తపస్సు చేయమనతే అని నిండు సభలో రాజుగారు ఎదుటే అవమానించింది. అప్పుడు రాజుగారు ఏమీ మాట్లాడలేదు. ధ్రువుడు ఈ అవమానాన్ని తట్టుకోలేకపోయాడు. అతడి పసి మనస్సు కదా దారుణంగా గాయపడింది. చిన్నపిల్లలకు ఒక పర్యం గాయపడితే మనసులో భార్యాభర్తలు పోట్లాడుకుంటుంటే ఒక్క పర్యం వాళ్ళకి గాయపడితే పోదు, ఆ గాయం అట్లే ఉండిపోతుంది. అవమానం గురించి తల్లికి చెప్పి ఏడ్చాడు. సునీతి ధ్రువుడికి ఓదార్చి, అప్పుడు ధ్రువుడితో తల్లితో అన్నీ సాధించటానికి తపస్సే కారణం కదా, నేను తపస్సు చేస్తానని చెప్పి వెళ్ళాడు. అమ్మ అనుమతి తీసుకొని, తపస్సుతో నేను ఇతరులకు దుర్లభమైనటువంటి స్థానాన్ని నేను పొందుతాను అని తల్లి ఆశీర్వచనాన్ని పొంది అడవికి వెళ్ళాడు. అడవిలో బాలధ్రువుడికి ఎటు వెళ్ళాలో తెలియలేదట. ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు, ధ్యానించాడు. కళ్ళు తెరవగానే ధ్రువుడికి సప్తఋషులు దర్శనమిచ్చారు. నారదుడు అంటారు కానీ సప్తఋషులు. వారు ధ్రువుడితో, ఓ కుమారా, నీ దుఃఖానికి కారణం చెప్పు అన్నారు. ధ్రువుడు జరిగిన కథనంతా చెప్పి, ఓ మహర్షులారా, నాకు రాజ్యం అక్కర్లేదు, ఎవరు పొందలేనటువంటిది, దేవతలకు కూడా అందనటువంటిది, అటువంటి స్థానాన్ని పొందాలనుకుంటున్నాను, అది లభించే ఉపాయాన్ని చెప్పండి అని ప్రార్థించాడు. సప్తఋషులు ఆ మాటలు విని, ఓ ధ్రువ, నువ్వు శ్రీహరిని ఆరాధించు, నీ కోరిక తీరుతుంది అని ద్వాదశాక్షర మంత్రాన్ని ఉపదేశించి వెళ్ళిపోయారు. అదే ధ్రువుడి కథ. అక్కడ ధ్రువుడు ద్వాదశాక్షర మంత్రం అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ చెప్పండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నిశ్చలంగా జపిస్తూ ధ్రువుడు యమునా తీరంలో మధువనంలో తపస్సు చేశాడు. అప్పుడు ఎన్నో విఘ్నాలు ఎదురయ్యాయి. ధ్రువుడు వాటన్నిటిని కూడా అధిగమించి దాన్నంతా లెక్క చేయకోకుండా శ్రీహరిని దర్శించాడు. శ్రీహరి ధ్రువుడికి ఆకాశంలో జ్యోతిశ్చక్రం యొక్క ఆధార స్థానాన్ని ప్రసాదించి కోరికను తీర్చాడు. దాన్నే ధ్రువ నక్షత్రం అంటారు. ఆ తర్వాత శ్రీహరి ధ్రువుడికి కాశీక్షేత్రం యొక్క మహిమను బోధించి తానే ధ్రువుణ్ణి వెంటబెట్టుకొని కాశీకి వచ్చి ధ్రువుని చేత శివలింగ ప్రతిష్ఠ చేయించాడు మహావిష్ణువు. ఇది మహా అద్భుతమైన చరిత్ర. ఇది ధ్రువుడితో శివలింగ ప్రతిష్ఠ మహావిష్ణువే చేయించాడు. ఎంత బాగుంది చూడండి. శివకేశవులకి భేదం లేదనటానికి ఇదొక సాక్ష్యం. ఇలా ధ్రువమండలం అవతరించటానికి కూడా కాశీక్షేత్రాన్ని ఉపాసించటమే కారణమైంది. ధ్రువమండలం ఎట్లా వచ్చిందంటే కాశీక్షేత్రమే కారణం. అవిముక్త క్షేత్రమైనటువంటి కాశీలో ధ్రువుడు ప్రతిష్ఠించినటువంటి ధ్రువేశ్వర లింగాన్ని అర్చించిన వారికి ధ్రువలోక నివాసం సత్యంగా లభిస్తుంది అని విష్ణుదూతలు ధ్రువ చరిత్రను శివశర్మకు తెలిపారు. ఆ తర్వాత వారు విమానంలో అక్కడి నుండి బయలుదేరి
విష్ణు స్మరణ చేసేటువంటి పుణ్యాత్మలు నివసించేటువంటి మహర్లోకానికి అస్ఖలిత బ్రహ్మచారులైనటువంటి సనందాదులు నివసించేటువంటి జనలోకాన్ని శివశర్మకు చూపించారు. తర్వాత తపోలోకాన్ని చూపించారు, సత్యలోకాన్ని చేరారు. అక్కడ బ్రహ్మదేవుడు శివశర్మ పుణ్యక్షేత్రంలో మరణించినందువల్ల నీకు సత్యలోకాన్ని దర్శించేటువంటి భాగ్యం కలిగింది. ఈ 14 భువనాల్లో ఆర్యావర్తంతో సమానమైనటువంటి దేశము, కాశీతో సమానమైనటువంటి పట్టణము, విశ్వేశ్వరునితో సమానమైనటువంటి లింగము ఎక్కడా లేవు. ఇది కాశీతో సమానమైనటువంటి కాశీ పట్టణం అంటారు దీన్ని. ఎందుకంటే కాశీ లింగాలన్నీ ఉన్నాయి కాబట్టి దీన్ని మహాపట్టణము అంటారు. ఇవి ఇక్కడి నుంచి పట్టణం, పరమాత్ముడి దగ్గరికి వెళ్ళేటువంటిది పట్టణం. మనం పట్టణం అంటే మోక్షము అని ఇంకొక అర్థం వస్తుంది. కాశీ పట్టణం అంటే కాశీ పట్టణానికి వచ్చిన వాళ్ళకి పట్టణం ప్రాప్తిస్తుంది అంటే ముక్తి ప్రాప్తిస్తుంది అని అర్థం. అక్కడ ఈ కాశీలో మరణిస్తే అతి సులభంగా ముక్తి లభిస్తుంది, ఏది చేయాల్సిన పని లేదు. ఈ క్షేత్రాన్ని ఈశ్వరుడు శూలగ్రహం ఏముందో ఆ దాని మీద నిలిపాడు, పైన నిలిపి మునిగిపోకుండా రక్షిస్తాడు. ప్రళయకాలంలో శూలం మీద నిలుపుతాడు. శివదూతల చేత కాశీ రక్షించబడుతూ ఉంటుంది. ఇందులోకి యమదూతలు ప్రవేశించరు. కాశీలో ఇతరులకు బాధ కలిగించకూడదు, అందరికీ సంతోషం కలిగేలాగా ప్రవర్తించాలి. కాశీలో కోపపడకూడదు, జ్ఞాపకం పెట్టుకోండి. కాశీలో ఎవరి మీదైనా కోపపడితే ఆ కోపం నిరంతరంగా నిలిచిపోతుందట. ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి ఇప్పటికైనా కోపపడద్దండి. ఓం నమః శివాయ.